రాయలసీమ ఈ పేరు వినగానే అందరికీ అక్కడి పౌరుషాలు, పగలు, బాంబుల దాడులు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ చాలా మందికి తెలియని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కడప జిల్లాకు 16 కిలోమీటర్ల దూరంలో నిత్యారాధనలతో విలసిల్లుతోంది అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ పుణ్యక్షేత్రమే సుప్రసిద్ధ పుష్పగిరి పుణ్యక్షేత్రం. పుష్పగిరి క్షేత్రం కాశీ తరువాత అంతటి మహిమ కలిగినది కావడంతో దక్షిణ కాశీ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ శివుని స్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, అలాగే విష్ణు స్వరూపుడు చెన్నకేశవ స్వామి ఇద్దరు ఒకే మందిరంలో కొలువై ఉండటం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక ఈ ప్రధాన ఆలయంతో పాటు సంతాన మల్లేశ్వరాలయం, అలాగే ఈ ఆవరణలోనే ఉమామహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలు మనకు సాక్షాత్కరిస్తాయి. పుష్పగిరిలోనే పాప వినాశేశ్వరుడు, టుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమల సంభవేశ్వరుడు, దుర్గాంబల ఆలయములతో పాటు సుమారు 101 ఆలయాలు ఈ ప్రాంతంలో కొలువు తీరడం విశేషం. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు పుష్పగిరి పర్వతమును అణచి కదలనీయకుండా చేశాడు అనే దానికి గుర్తుగా ఆయన పాదము ఈ కొండ మీదనే కనిపించడం విశేషం. ఇది ఎన్నో చారిత్రక అంశాలను మూటగట్టుకున్న ప్రసిద్ధ పుష్పగిరికి సంబంధించిన సమాచారం.